నీట్ పరీక్ష 2026 రద్దు చేయడం జరిగింది. దాదాపు 750 ప్రశ్నపత్రాలకు ఒక చోట 100 ప్రశ్నలు గెస్ రూపంలో బయటపడ్డాయని, మరొక చోట 400 ప్రశ్నలకు గెస్ రూపంలో బయటపడ్డాయని, 25,000 రూపాయలు మొదలుకొని 50 లక్షల రూపాయల వరకు చేతులు మారాయని చెప్పి ఒక్కొక్క చోట వచ్చింది. ఈ నీట్ పరీక్ష రద్దు కావడం అనేటువంటి ఒకటోసారి కాదు. 2024లో హర్యానాలో, బీహార్లో ఇలాగే రద్దు అయింది. ఇప్పుడు రాజస్థాన్లో మళ్ళీ ఈ పరీక్ష లీకేజ్ కావడంతో దేశవ్యాప్తంగా రద్దు అయింది. 22 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు 44 లక్షల మంది, దాదాపు 1 కోటి మంది తల్లిదండ్రులు, విద్యార్థులు ఈరోజు మానసిక క్షోభకు గురైనటువంటి పద్ధతుల్లో తయారైన నేపథ్యంలో ఎన్ఏటి అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో, నేషనల్ ఏజెన్సీ టెస్ట్ అనేటువంటిది, అది సరిగా పారదర్శకంగా ఎగ్జామ్స్ నిర్వహించలేదనేటువంటిది పూర్తిగా అర్థమైన నేపథ్యంలో మేము సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు ఎంసెట్ పేరుతో ఎక్కడికక్కడ ఏ రాష్ట్రంలో అయితే మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించారో ఆ పద్ధతిలో నిర్వహించడం ద్వారా ఎక్కడైనా ఇలాంటి లీకేజీలు ఎదురైతే అక్కడ వరకే పరిమితం అవుతాయి. కానీ ఇట్లా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేరుతో మొత్తాన్ని తీసుకొని వచ్చి ఈ పద్ధతుల అక్రమాలు అరికట్టలేక ప్రతి సందర్భంలో కూడా ఇలా జరిగితే విద్యార్థుల తల్లిదండ్రులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇప్పుడు పత్రికల్లో చెప్పారు, ఈ రోజు పేపర్లలో అన్నింటిలో కూడా ప్రభుత్వం అసాధారణమైనటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పేసి ప్రకటించారు. ప్రభుత్వం అసాధారణ నిర్ణయం కాదు, చేతగాని నిర్ణయం తీసుకుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ దేశానికి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని బర్తరఫ్ అయినా చేయాలి, లేదా తాను రాజీనామా అయినా చేయాలి. తద్వారా దీన్ని సిబిఐకి ఇచ్చాము, ఇంకొకరికి ఇచ్చాము కాదు. అసలు సిబిఐ దగ్గర నుంచి మొత్తం అన్ని సమస్యలు కూడా ఎవరైతే అక్రమాలకు నాయకత్వం ఇస్తున్నారో వారి చేతుల్లోనే ఉన్నాయి. ఆ నేపథ్యంలో సుప్రీం కోర్టులో ఉన్నటువంటి సిట్టింగ్ జడ్జి చేత మంత్రి రాజీనామా చేసి దీన్ని చేయాలి. రాజస్థాన్ లో ఈ పేపర్ లీకేజ్ అయిందన్నా, హర్యానాలో గత సంవత్సరంలో లీకేజ్ అయిందన్నా, బీహార్ లో లీకేజ్ అయిందన్నా, ఈ 3 రాష్ట్రాల్లో కూడా బీజేపీ ప్రభుత్వమే అధికారంలో కొనసాగుతా ఉంది. కాబట్టి దాదాపు 40 లక్షల కోట్ల రూపాయలకు ఈరోజు ఇది పెద్ద మార్కెట్, ఒక మాఫియా లాగా తయారైనటువంటిది. అందులో రాజస్థాన్ అనేటువంటి చోట, కోట అనేటువంటి ప్రాంతంలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏమైతే మెడికల్ మాఫియాకు సంబంధించినటువంటి ఎంట్రన్స్ నిర్వహించేటువంటి అక్కడ కోచింగ్ సెంటర్ ఉన్నాయో అక్కడ అవన్నీ కూడా లొకేట్ అయినటువంటి ఉంది. కాబట్టి ఇది కేవలం ప్రభుత్వము పెద్దల యొక్క సహకారం లేకుండా ఈ పేపర్ లీకేజ్ అనేటువంటిది సాధ్యం కాలేదు. కాబట్టి ప్రభుత్వం తక్షణం మంత్రి బర్తరఫ్ చేయాలి, లేదా రాజీనామా చేయాలి, సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ జరిపించాలని చెప్పి మేము సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం.